యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ప్రమాదం జరిగింది. పెద్ద శబ్దంతో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కనకయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో కార్మికుడు ప్రకాష్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాతులను హుటాహుటిన భువనగిరి ఆసుపత్రికి తరలించారు. యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ప్రమాదం జరిగింది. పెద్ద శబ్దంతో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు తీవ్రంగా గాయాల పాలయ్యారు. వీరిలో కనకయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఇక మరో కార్మికుని ప్రకాష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాతులను హుటాహుటిన భువనగిరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాక్షి ఎక్స్క్లూజివ్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రమాదానికి సంబంధించి ఆ ప్రమాదంలో గాయపడ్డ వారి పరిస్థితి ఆ విధంగా ఉంది. ప్రస్తుతం వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరు మృతి చెందగా మరొకరు ప్రకాష్ అనే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఈ ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మనకు లేటెస్ట్ గా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 15 మందికి కార్మికులకు గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. తొలుత 8 మంది అని చెప్పి చెప్పినప్పుడు కూడా మరొక 7గురిని కూడా కొట్టు చప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించినట్టు కూడా తెలుస్తుంది. మొదట భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి ఆ తర్వాత అక్కడి నుంచి బీబీనగర్ ఉన్నటువంటి ఎయిమ్స్ తరలించారు. అందులో విషమంగా ఉన్నటువంటి 3 కార్మికులు మాత్రం సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనకయ్య అని ఒక సిద్దిపేట జిల్లా బచ్చన్నపేటకు చెందినటువంటి కనకయ్య అనే కార్మికుడు మాత్రం తీవ్ర గాయాలతోటి చనిపోయినట్లు కూడా మనకైతే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం సమయంలో కార్మికులు దాదాపు 120 మంది కార్మికులు అందులో పనిచేస్తున్నటువంటి క్రమంలోనే షిఫ్ట్ మారేటువంటి సమయంలో ఒకసారిగా రియాక్టర్ పెద్ద శబ్దంతో పేలినటువంటి ఘటనలోనే ఆ సమీపంలో ఉన్నటువంటి కార్మికులకు కూడా వచ్చి ఆ శకలాలు వచ్చి తాగినటువంటి పరిస్థితి ఉంది. కార్మికుల ముఖంతో పాటు శరీరానికి సంబంధించి శరీర భాగాలకు కూడా గాయాలైనటువంటి నేపథ్యంలోనే హుటాహుటిన అటు ప్రైవేట్ అంబులెన్స్ తో పాటు 108 లో కంపెనీకి సంబంధించినటువంటి సిబ్బంది ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే క్షతగాతులకైతే ఆసుపత్రిలో చికిత్స అందుతుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.